నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. వక్ఫా చట్టంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ముస్లింలను తప్పుద్రోవ పట్టించడం శోచనీయం. బీజేపీ నాయకులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం. సరైన ఆహారం లేకనే ఏనుగు మృతి చెందింది. మీడియా సమావేశంలో DFO భరణి స్పష్టం. వార్తల్లోని వివరాలు. చిత్తూరు ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చిత్తూరులో ఇటీవల మృతి చెందిన టీడీపీ చిత్తూరు పార్లమెంటరీ మహిళా కార్యదర్శి శ్రీదుర్గ చిత్రపటానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సిఆర్ రాజన్, ఇతర తెదేపా నాయకులు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీదుర్గ మృతి చెందినట్లు ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మరి బీసీ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ కోసం అహర్నిశలో కష్టపడినటువంటి వ్యక్తి షణ్ముగం గారి కుమార్తె. ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటూ జిల్లా మహిళా కార్యదర్శిగా సేవలు అందిస్తూ 21వ తారీఖు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరి గాయాలై 22వ తారీఖున ఆవిడ చనిపోవడం చాలా దురదృష్టకరం. మరి ఈరోజు చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ రావు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పోల నాగరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి నివాళులర్పించడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. మరి పార్టీకి సేవలు అందించడమే కాకుండా ఇవాళ ఇక్కడ చిత్తూరు అపోలో హాస్పిటల్లో నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని చెప్పి మరి అందరూ కూడా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇమీడియట్గా ఆ రోజునే హెడ్ ఇంజరీకి డాక్టర్ గారు చూసి స్కాన్ చేసినట్టయితే ఇమీడియట్గా ఎక్కడన్నా హెడ్ ఇంజరీ జరుగుంటే సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే మరి ఆ పాప బతికేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం. చిన్నపిల్లలు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళందరూ కూడా తల్లి లేని బిడ్డలు అయిపోయారు. మరి తప్పకుండా దీని మీద ప్రభుత్వ పరంగా విచారణ చేయడానికి అన్ని రకాలుగా కూడా మేము కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. మరి కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అపోలో అని చెప్పి ముందు నుంచి కూడా అంటున్నారు. కాబట్టి తప్పకుండా దీని మీద మరి హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్తో కూడా మాట్లాడి దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి ఎక్కడన్నా వాళ్ళ లోపల ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలా కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి షణ్ముగం గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని చెప్పి. వక్ఫా చట్టంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ముస్లింలను తప్పుద్రోవ పట్టిస్తున్నారని బీజేపీ నాయకులు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో వక్ఫా చట్టంపై ముస్లిం మైనార్టీలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫా చట్టం సవరణ బిల్లు వల్ల ముస్లింలకు ఎంతో మేలు చేకూరుతుందని
అయితే దీన్ని గిట్టని కొంతమంది ప్రతిపక్ష నేతలు బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దాదాపుగా ముస్లింలకు చెందిన వక్ఫా భూములు లక్షల కోట్లు విలువ చేస్తాయని, వాటిని కాజేసేందుకు గతంలో ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరిత పన్నాగాలు చేశాయని, ముస్లింల భూములు పరిరక్షణ చేసేందుకే బీజేపీ ప్రభుత్వం వక్ఫా చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. దీని ద్వారా దారిద్ర్య రేఖ దిగువన జీవితాలు గడుపుతున్న ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో పాలకులు, రాజకీయ నాయకులు కలిసికట్టుగా వక్ఫా ఆస్తులను దోపిడీ చేసి సామాన్య ముస్లింలకు మౌలిక సౌకర్యాలు కూడా అందకుండా చేశారని, 31% ముస్లింలు నేటికి కూడా దారిద్ర్య రేఖకు దిగువన తమ జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఢిల్లీలో ఒక ఆడిట్ నివేదిక వెల్లడించిన అంశాల ప్రకారం ముస్లింల విద్య, ఆరోగ్య సేవ కోసం కేటాయించిన వక్ఫా నిధులు దుర్వినియోగం అయ్యాయని, దీని కారణంగా మసీదులు, మతరాసులు స్థితిలావస్థకు చేరుకున్నాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ముస్లిం ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, మాజీ శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు రెహమాన్, రాష్ట్ర నాయకులు ముని సుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు తదితరులు పాల్గొన్నారు. ఒక దేశంలో ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ ఒకే జెండా ఉండాలా కదా. కానీ ఆర్టికల్ 370 రాకముందు కాశ్మీర్లో వేరే జెండా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉండాలా లేదా చెప్పండి. కానీ కాశ్మీర్లో వేరే రాజ్యాంగం. అందుకనే భారతీయ జనతా పార్టీ ముందే చెప్పడం జరిగింది, ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో విధాన్ నహీ చలేగా అని చెప్పారు. ప్రధానమంత్రి కూడా అక్కడ, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటారు అక్కడ. కాబట్టి ఇవన్నీ ఉండకూడదని చెప్పి దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ని రద్దు చేశారు. అప్పుడు చెప్పారు కొంతమంది నాయకులు, మొత్తం భారతదేశం మొత్తం రక్తం ఏరులైపోతుంది అని. ఒక్క బొట్టు రక్తం కూడా చిందించకుండా నరేంద్ర మోడీ గారు ఆ 370 ఆర్టికల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి చేశారు. ఈరోజు త్రిపుల్ తలాక్ కానీ, ఈరోజు వక్ఫ్ చట్టం కానీ, మిత్రులారి ముందు పెద్ద చెప్పారు. దాదాపు భారతదేశంలో 3 సంస్థలకి ఎక్కువ ఆస్తుంది. ఒకటి డిఫెన్స్, అంటే మనల్ని రక్షించే సైనికులకి. రెండోది దాదాపు 1 లక్షల మందిని దూర ప్రాంతాలని సుదీర్ఘంగా చేసే రైల్వే శాఖ. రైల్వే, డిఫెన్స్ అయిన తర్వాత ఈ దేశంలో ఎక్కువ ఆశ ఎవరికి తెలుసా? 9 లక్షల ఎకరాలు మిత్రులారా, 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆస్తులు జరుగుతుంది. దాదాపు దాని విలువ ఎంత తెలుసా? 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు విలువైనటువంటి సంపద వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఈరోజు కూడా 90% ముస్లిం మహిళలు కానీ, ముస్లిం యువకులు కానీ ఇంకా పేదరికంలో ఉన్నారు. కొంతమంది మాత్రమే దీన్ని, ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మాత్రమే కోట్లకు పడగలెత్తారు. వాళ్ళ పేరు నేను చెప్పను, ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి. కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ 9 లక్షల ఎకరాలని కబ్జా చేసుకొని వేల లక్షల కోట్లకు పడగలెత్తారు. ఇంతకుముందు చెప్పారు, బెంగళూరులో ఒక వక్ఫ్ స్థలాన్ని అమ్మితే ఎంత వచ్చింది తెలుసా? అక్రమ దాన్ని సర్వే చేస్తే 2 లక్షల కోట్లు తినేశారు. ఒక 5-6 మంది కలుసుకొని 2 లక్షల కోట్లు. ఆ 2 లక్షల కోట్లు మనకు కానిచ్చి ఉంటే ఈరోజు ఈ పేదరికంలో ఉండేవాళ్ళమా? ముస్లింలకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకి, నరేంద్ర మోడీ గారి వ్యతిరేకి అని ఒక భూతంలో దెయ్యంలా చూపిస్తున్నారే. ఈరోజు 80 కోట్ల మంది భారతదేశంలో పేదలకి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. దాన్ని హిందువులకి ఇస్తున్నాం, ముస్లింలకి ఏంటి అని చెప్పి ఎక్కడ ఉందా చెప్పండి? కొద్ది రోజుల క్రితం టేకుమందలో ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై డిఎఫ్ఓ భరణి వివరణ ఇచ్చారు. నాటు బాంబు తిని ఏనుగు మృతి చెందిందన్న ప్రచారాలలో వాస్తవం లేదన్నారు. నెల రోజుల క్రితం ఏనుగులు ఒకదానితో ఒకటి గొడవ పడడంతో ఓ చిన్న ఏనుగుకు గాయమైందన్నారు.
10 రోజులుగా అది ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యం పాలైందన్నారు. చెరువులో నీళ్లు తాగి పైకి ఎక్కలేక కింద పడి మృతి చెందినట్లు డిఎఫ్ఓ భరణి స్పష్టం చేశారు. క్రాప్ అన్ని చోటు కూడా మనం కల్టివేషన్ చేస్తున్నాం వల్ల ఎలిఫెంట్స్ అనేది ఆపర్చునిస్టిక్. దానికి ఆహారం ఎక్కడ ఎక్కువ దొరుకుతుందో, షుగర్ ఉన్న ఆహారం ఎక్కడ దొరుకుతుందో దాన్ని చూసి అది వెళ్తూనే ఉంది. సో ఈ మైగ్రేషన్ అనేది చాలా ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది. ఇంకొక రీజన్ ఇది సమ్మర్ అంటేనే ఎలిఫెంట్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దాని హర్డ్ అనేది స్ప్లిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ 20 ఉన్నాయంటే అది రేపు డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. 10 ఒక సైడు, 3 ఒక సైడు, 4 ఒక సైడ్, ఇలా డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుంది. సో ఈ సమ్మర్లో కూడా మనకి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మనం ఫేస్ చేస్తున్నాం. మీన్వైల్ నిన్న మనకి ముగిలి విలేజ్లో జరిగినది చాలా అన్ఫోర్స్డ్ ఇన్సిడెంట్. టేకుమంద ఆర్ఎఫ్ గవిని చెరువు పక్కన నిన్న మార్నింగ్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. 5 years old ఒక చిన్న ఏనుగు అనేది అక్కడ చనిపోయింది అని చెప్పారు. ఇమీడియట్లీ మన స్టాఫ్ అక్కడ వెళ్ళి చూడడం అనేది జరిగింది. స్టాఫ్ కూడా నైట్ మొత్తం ఆ గవిని చెరువు పక్కనే పెట్రోలింగ్ కూడా ఉన్నారు. ఎందుకంటే టేకుమంద ఆర్ఎఫ్ మాత్రం తీసుకుంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనకి అక్కడ హర్డ్ 13 నంబర్ ఉంది. దాని తర్వాత ఒక 3 ఏనుగు ఒక గ్రూప్లో ఉంది, ఒక ఒంటరి ఏనుగు కూడా అదే చోట్లో ఉంది. దానివల్ల టేకుమంద ఆర్ఎఫ్లో రిపీటెడ్గా మనం డే అండ్ నైట్ పెట్రోలింగ్ అనేది స్టాఫ్ టీం పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఏనుగు చనిన వెంటనే మనకి చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయింది దట్ ఇది కంట్రీ బాంబ్ వల్ల చనిపోయింది అని చెప్పి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పోస్ట్మార్టం చేయకుండా ఏనుగు చనింది, వాట్ ఈస్ ద రీజన్ అనేది 100% పోస్ట్మార్టం చేయాలి. సైంటిఫిక్ డాక్టర్స్ కూడా చెప్పాలి. అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పబ్లిక్ దగ్గర చాలామంది ఏమైపోయిందంటే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది. దీనివల్ల ప్యానిక్ అనేది కూడా ఎక్కువైంది. కంట్రీ బాంబ్స్ అంటే అది ప్యానిక్ ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ మిస్హ్యాపెనింగ్ జరిగింది అనేలాగా ఇన్సిడెంట్ స్ప్రెడ్ అయింది. ఇది కంప్లీట్లీ ఫాల్స్ అండి. వీ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ బాంబ్ ఇష్యూ మనకి జరిగింది 1 month ముందు. కరెక్ట్గా మనకి April 4th రోజు కంట్రీ బాంబు మనకి జంబు నీరేడుపల్లి విలేజ్లో చిత్తూరు వెస్ట్ రేంజ్లో వస్తుంది. అక్కడ మనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఒక ఏనుగు బ్లడ్ అనేది డ్రాప్స్ కొన్ని కనిపెట్టారు. ఇమీడియట్లీ మన స్టాఫ్ దాన్ని ట్రేస్ చేసి వెళ్తున్నప్పుడు అక్కడ కంట్రీ బాంబ్ యూస్ చేసింది ఐడెంటిఫై చేసాం. ఆ రోజు నుంచి ఆ ఎలిఫెంట్ హర్డ్ని డే అండ్ నైట్ మానిటరింగ్ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చోట కంట్రీ బాంబ్ ఉన్నాయంటే ఏ వైల్డ్ లైఫ్ కన్నా అది ప్రాబ్లమే. దానివల్ల దాని ఫస్ట్ ఏనుగులని సేఫ్టీ చేయడం కోసం మనం దానికి పక్కన ఉన్న టేకుమంద ఆర్ఎఫ్కి ఆ ఎలిఫెంట్స్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. దీనికి కూడా ఏమి అంటే టేకుమంద ఆర్ఎఫ్లో మనకి చాలా వెదురు కర్రలు ఉంది, బ్యాంబూ అనేది ఎక్కువ ఉంది అండ్ అక్కడ 2 కుంటలు ఉంది మనకి. ఒకటి గవిని చెరువు కంప్లీట్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈ సమ్మర్లో కూడా బాగుంది. దాని పక్కనే ఇంకొక కుంట కూడా దేవరకొండలో మనకి ఉంది. సో ఈ వాటర్ సోర్స్ని కూడా ఏనుగులు యూజ్ చేసుకుని మనం April 10 or 11 నుంచి మన టేకుమంద ఆర్ఎఫ్ పలంనేర్ రేంజ్ లోపలనే ఉంది. సో దీన్ని మనం ఎవ్రీడే ఈవినింగ్ మానిటర్ చేస్తున్నాము. ఎలా అంటే వాటర్ సోర్సెస్ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ ఎలిఫెంట్స్ అక్కడే వస్తుంది. జరిగి 1 month అయింది. April 4 ఇప్పుడు May 5. సో ఇంత 1 monthగా ఒక ఏనుగు స్టార్వేషన్లో, అది కూడా 5 years old అనేది పాసిబుల్ కాదు. ఈ ఏనుగు అనేది మ్యాక్సిమం ఒక 10 days స్టార్వేషన్లో ఏది ఆహారం తీసుకోకుండా ఉండింది. సో ఇప్పుడు ఈ ఏనుగు చనింది న్యాచురల్ డెత్ అనేది ఇన్ఫైటింగ్ ఏనుగు లోపల జరిగిందే రీజన్ అనేది డాక్టర్స్ దగ్గర నుంచి వచ్చింది. అయినా కూడా మనం లెబారెటరీకి బాడీ పార్ట్స్లో నుంచి శాంపిల్ మళ్ళీ కలెక్ట్ చేసాము. దీన్ని టాక్సికాలజీకి పంపిస్తున్నాము. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదు వేరేదేనా ఇది తినింది ఇన్ఫెక్ట్ అయిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి అనే కోసం. ఎందుకంటే ఇది ఒక ఏనుగుకు వచ్చింది ఇన్ఫెక్షన్ వల్ల అంటే మిగతా ఏనుగుకు రాకుండా చూడాలి అనే కోసం ఇది కూడా మనం చేస్తున్నాము. సో మన రిక్వెస్ట్ ఏమంటే ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనం 2 teams పెట్టుకున్నాము. ఎవ్రీడే మానిటరింగ్ అనేది మనకి లైవ్గా స్టేట్ ఫుల్ తెలుస్తుంది. లైవ్గా ఎలా తెలుస్తుందంటే 4 to 5 లోపల ఎక్కడ ఒక రేంజ్. యాదవ ఎంప్లాయీస్ సొసైటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందజేయడం జరిగిందని యాదవ ఎంప్లాయీస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి తెలిపారు. చిత్తూరు జిల్లాలో 10వ తరగతి ఫలితాలలో 500 మార్కులకు పైగా సాధించిన యాదవ విద్యార్థులకు
యాదవ ఎంప్లాయీ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా యాదవ ఎంప్లాయీ సొసైటీ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ గతంలో ఈ పురస్కారాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని, ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను గౌరవించాలన్న ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుందని సొసైటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు లింగమూర్తి తెలిపారు. యాదవ ఎంప్లాయీ సొసైటీ గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు కొల్లా ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ జీవితంలో పైకి ఎదగాలంటే క్రమశిక్షణ, నిబద్ధత, జ్ఞాన సముపార్జన, సాధన ముఖ్యమైన అంశాలని, వాటిని విద్యార్థులు నిరంతరం పాటించాలని కోరారు. 10వ తరగతి విద్యారంగంలో మొదటి మెట్టు ఈ స్థాయిలో మంచి ప్రతిభను కనపరచడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కవితా సురేష్, కోదండ యాదవ్, అశోక్ ఆనంద్, నాగరాజ్ యాదవ్, నవీన్ యాదవ్, శ్రీరామ్మూర్తి, చెంగల్రాయ్ మందడి, ప్రతినిధులు లక్ష్మీపతి యాదవ్, కుమారయ్య, వెంకటయ్య యాదవ్, విక్రమన్, గురుప్రసాద్, దేవేంద్ర, గురుమూర్తి, వెంకటేష్ యాదవ్, గోవిందస్వామి, ఢిల్లీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులకు మెమెంటో, సర్టిఫికేట్, ఫైల్, కెరీర్ గైడెన్స్ పై భవిష్య మార్గదర్శనం అనే పుస్తకం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఎస్ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో వీడియోలు నిర్వహించినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి, అనగా 500 పైన మార్కులు సాధించినటువంటి చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో ఉన్న యాదవ విద్యార్థులకు అభినందన కార్యక్రమము ఈరోజు చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ యొక్క ప్రధాన లక్ష్యం, ఆశయం మన యాదవ ఎంప్లాయీస్ వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి యాదవ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా పరస్పర పరిచయాలు ఏర్పాటు చేయడం, సమన్వయం, సమీకరణ, పరస్పర సహకారం అనే నిదానంతో ఈ ఎస్ అనేది పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా విద్యాభివృద్ధికి విద్యార్థులను, పేద విద్యార్థులను గుర్తించి వాళ్ళ యొక్క విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఉన్నత విద్య కోసము ముందుకు పంపించడం అనేది ఈ ఎస్ యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అదేవిధంగా యాదవ ఉద్యోగులకు, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న యాదవ విద్యార్థులకు ఎదురైనటువంటి సమస్యలు మన ఎస్ కార్యవర్గం దృష్టికి తెస్తే వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా సమాజంలో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న మన యాదవ సభ్యుల యొక్క అభివృద్ధికి, ముఖ్యంగా విద్యాభివృద్ధికి మన ఎస్ అనేది ఎనలేని కృషి చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ పరస్పర పరిచయాలు ఏర్పాటు చేసుకున్న మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా, మెడికల్ క్యాంపులు అయితేనేమి, వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యల కొరకు సేవా కార్యక్రమాలు, ఇవన్నింటినీ కూడా మా ఎస్ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున మేము ఆర్గనైజ్ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇలా ఉన్న యాదవ ప్రముఖులు, యాదవ ఉద్యోగ ప్రముఖులు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు ఇంతటితో ఎందుకు మేము ఈరోజు ఇక్కడ వాళ్ళని అభినందిస్తున్నామంటే, ఇది ఒక 10వ తరగతి అనేది ఒక స్టేజ్. 10వ తరగతి తర్వాత వెళ్ళే ఉన్నత విద్య కీలకమైనది. కాబట్టి ఈరోజు వీళ్ళని అభినందిస్తే వీళ్ళు రెట్టింపు ఉత్సాహంతో మరింత బాగా చదువుకొని విద్యలో ఇదే విధంగా ముందుకు వెళుతూ మంచి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే ఆశయంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గంగను భూమికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టరేట్ ఏవో కులశేఖర్ పేర్కొన్నారు. భగీరథ మహామహర్షి జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహామహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి
నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భగీరథ మహామహర్షి జయంతి ఉత్సవం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. గంగను భూమికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని ఈ సందర్భంగా భగీరథ మహర్షిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డిడి మునీంద్రయ్య, సహాయక సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో జరగబోయే 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక చిత్తూరు సిపిఐ కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అఖిల భారత యువజన సమైక్య జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక చిత్తూరు నగరంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేయడం జరిగిందన్నారు. మే 15 నుంచి 18 వరకు చారిత్రాత్మక నగరమైన తిరుపతిలో మొట్టమొదటిసారిగా అఖిల భారత యువజన సమైక్య జాతీయ మహాసభలు జరగబోతున్నాయని, ఈ మహాసభలు చాలా ప్రాధాన్యతతో ఉండడంతో పాటు దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల నుండి యువజన సమైక్య ప్రతినిధులు వస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వేలాది మంది యువతీ యువకులు తిరుపతి నగరంలో జరిగే భారీ ర్యాలీలో కదం తొక్కబోతున్నారని, సుమారు 1000 మంది ప్రతినిధులతో సభ 3 రోజుల పాటు మహాసభలు జరుగుతాయన్నారు. దేశంలో పేరుకుపోతున్న నిరుద్యోగం, అశాంతి, ప్రాంతీయ మతతత్వ విధానాలు, జాతీయ విద్యా విధానం, ఉపాధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, యువకులు ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మల్లికార్జున, నాగచైతన్య, రంగారావు, యశ్వంత్, ఏఐవైఎఫ్ నాయకులు బాలాజీరావు, మణిరాజన్, జానకిరామ్, శ్రీనివాసులు, మహేష్, నాగేంద్రబాబు, శ్రీనివాస్, గిరిబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. భారత యువజన సమైక్య 17వ జాతీయ మహాసభలు తిరుపతి నగరంలో మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలకు సంబంధించి యువజన నాయకత్వం 3 రోజుల పాటు తిరుపతిలో ఈ మహాసభ జరగబోతా ఉంది. ఈ మహాసభకు ఇతర దేశాల నుంచి కూడా యువజన నాయకత్వం రావటం జరుగుతుంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ పైన, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇతర రాష్ట్రాల్లో పోయేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలి. ప్రతి జనవరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానన్నారు, మెగా డిఎస్సి అన్నారు. దాదాపు 2,35,000 పోస్టులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలనేసి కూడా నిరుద్యోగుల సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద ఈ 3 రోజుల పాటు ఒక వేదికగా ఆ మహాసభలో చర్చించబోతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువకుల మీద చేస్తున్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద వాళ్ళు ఉద్యమించాలనేసి కూడా మేము తెలియజేస్తాం. పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా టీటీడీ చైర్మన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒకటొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. అందులో భాగంగా తిరుమలలోని పలు గెస్ట్ హౌస్లకు దాతలు తమ స్వంత పేర్లు పెట్టుకొని ఉండటాన్ని చైర్మన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తిరుమలలో ఏదైనా సరే భగవంతుని నామంతో ఉండాలని, గోవింద నామస్మరణ మాత్రమే వినబడాలని దాతలు నిర్మించిన టీటీడీకి ఇచ్చిన విశ్రాంతి భవన్ లో 42 వాటికి దాతల సొంత పేర్లు ఉన్నాయి. వెంటనే వాటిని మార్చాలని గత డిసెంబర్ నెల 24వ తేదీ జరిగిన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
భగవంతుడికి సంబంధించి 75 పేర్లు సూచించి వాటిలో ఏదైనా ఒకటి గెస్ట్ హౌస్ కు పేరుగా పెట్టుకోవాలని బోర్డు ఆదేశించింది. ఈ మేరకు 42 గెస్ట్ హౌస్లకు పేర్లు మారాయి. జిఎంఆర్ విశ్రాంతి భవనానికి ఆనంద నికేతం, మాగుంట నిలయంకు రాఘవ నిలయం, మై హోమ్ పద్మప్రియకు పద్మప్రియ నిలయం, సుధాకృష్ణ నిలయంకు వైకుంఠ నిలయం, శ్రీరచనకు విధాత నిలయం, పాండవ విశ్రాంతి భవనంకు విరాజ నిలయంగా పేర్లు మారాయని చెప్పారు. ఇకపై నిర్మాణాలు జరిగే ఏ కార్యాలయమైనా విశ్రాంతి భవనమైనా భగవంతుడి నామాలతో ఉండాలని చైర్మన్ అధికారులను సూచించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం మర్యాదల మేరకు ఆయనకు స్వాగతం పలికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ರಾಜಣ್ಣ ಸಿಸ್ಟರ್ ಶ್ರೀ ಊರು ಪೆದ್ದ ದೊಡ್ಡಾಪುರ ನೀವೆಲ್ಲದರನ್ನು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಡ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ಇಲ್ಲ ನಿಮ್ಮ ಸರಳ ಕಾಯುತ್ತಾರೆ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.